ఎమ్మీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డు అండి. సింపుల్గా ఈజీగా చేసే రిచ్ ప్రోటీన్స్ కంటెంట్ ఉన్నటువంటి లడ్డూలు అండి. సింపుల్గా చేసేయచ్చు. పిల్లలకి ఎంతో బలంగా పుష్టిగా పెరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కంపల్సరీగా మా ఛానల్ సౌండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చేయండి ఛానల్. ఎంతో బలాన్ని ఇచ్చే ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్ అండి. రోజు తిన్నా చాలా శరీరానికి మంచిగా పోషకాలను అందించే పదార్థాలు అండి. హాయ్ అండి, ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేద్దామండి. వీటికి ముందుగా ఒక చిన్న కప్తో జీడిపప్పు, గుమ్మడి విత్తనాలు, వాటర్ మెలన్ విత్తనాలు, బాదం పప్పు, ఖర్జూర అండి, వలిచిన ఖర్జూర, తర్వాత నెయ్యి అండి, తర్వాత నూనె. వీటంతా బాగా వేయించుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని నెయ్యి వేసుకుందామండి. దీంట్లో ముందుగా వేసుకుందాము. తర్వాత బాదం పప్పు, జీడిపప్పు రెండు వేసుకుందామండి. వీటిని బాగా ఫ్రై చేయాలి. ఏనమా బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం తీసేసుకుందామండి. మనం దీన్ని ఒక బౌల్లో తీసేసుకున్నామండి. దీంట్లోనే ఇంకా కొద్దిగా నెయ్యి వేసేసుకొని నెక్స్ట్ మనము పంప్కిన్ సీడ్స్, తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ రెండు యాడ్ చేద్దామండి. బాగా వేయాలండి. ఫ్రై అయిపోయాయి. వీటిని తీసేసుకున్నామండి. ఇంట్లోనే కొద్దిగా నెయ్యి వేసుకొని అలాగే మనము నూనెను కూడా యాడ్ చేద్దామండి. బాగా బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాయి చూస్తున్నాము. ఇప్పుడు మనము ఈ ఫ్రై చేసినటువంటి అన్ని డ్రై ఫ్రూట్స్ని మనము మిక్సీ పౌడర్ వేసేసుకున్నామండి. అలాగే నూనె కూడా వేసేసుకున్నాము. కొద్దిగా నూనె తీసుకెళ్ళామని తర్వాత పక్కకు తీసుకోవచ్చు. వీటిని మనము బాగా అంటే అంత స్మూత్ కాకుండా అంత పలుపులో కాకుండా మీడియం సైజులో మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా మనం ఈ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనము ఒక బౌల్ తీసుకోవాలండి. ఇప్పుడు మనము ఈ ఖర్జూరాలను కూడా మనము
మిక్స్ చేసుకుందామండి. స్మూత్గా పేస్ట్ చేసుకున్నాము. వీటిని కూడా బాగా పేస్ట్ చేసుకొని ఎగ్లో వేయించుకుందాము. ఈ విధంగా మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా కొద్దిగా నేతిగా ఫ్రై చేసుకున్నాము. వేసుకొని మనం ఈ కర్రీలో మిక్స్చర్ని వేసుకుంటాము. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి బాగా. స్టవ్ ఆఫ్ చేసుకుంటామండి. ఓకేనండి. ఇప్పుడు మనము ఈ ఖర్జూర మిశ్రమం చల్లారగా దీంట్లో మనము మిక్సీ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్లలో వేసేసుకున్నామండి. డ్రై ఫ్రూట్స్లో వేసేసుకొని బాగా కలుపుకొని ఉండలుగా చుట్టుకుంటే మనకి ఎంతో హెల్తీగా ఉండే ప్రోటీన్ లభించే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అవుతుందండి. వేడిగా ఉందండి. కొద్దిగా కలిపేసుకున్నామండి బాగా. చాలా టేస్టీగా, చాలా యూజ్గా ఉంది. చాలా మంచి ఐరన్, ప్రోటీన్, విటమిన్స్ కూడా మంచిగా లభిస్తాయండి. ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుందండి పిల్లలకి ఇచ్చేస్తే. రోజు ఒక టీ తింటే కూడా చాలండి. ఇప్పుడు అది రెడీ అయిపోయింది కదా. దీంట్లో కొద్దిగా మనము టమాటో పేస్ట్ చేసుకున్నాం. శబ్దం ಮಾಡಿ ಬೇಡ್ತಾನ వీటిని మనము చిన్నగా ఉండగా పట్టేసుకుంటే మనకి ప్రోటీన్ లభించే డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోతుంది. కొద్దిగా నెయ్యిలో ముంచి ఒక్కటి కిస్మిస్ అంటే ಶಬ್ದ ಮಾಡೋದು ఓ ఈ విధంగా అన్నీ చేసుకోవాలండి. నైట్ తీసుకొని కొద్దిగా మనము చాలా హెల్తీగా ఉంటాయండి. మంచి ప్రోటీన్ లభిస్తుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబర్స్ అందరూ కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అన్నీ చేసేసుకున్నాము. ఈ విధంగా అన్నీ మనము లడ్డూలు తయారు చేసుకోవాలండి. ఇంతేనండి సింపుల్ చేసే విధానము, ప్రాసెస్. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. మరి మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్వంత బ్లాగ్ చూపిస్తున్న ఛానల్.
ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అండి. రిచ్ ప్రోటీను రిచ్ విటమిన్స్ ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ లడ్డూలు ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, ఎలా ఉంది కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోస్లోకి వెళ్ళిపోదాము. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి.